సార్ ఫిర్యాదు ఇచ్చారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు అందజేశారు కరట కళ్యాణి. ఇండియన్ పాస్పోర్ట్ దరిద్రం అంటూ అన్వేష్ చేసిన కామెంట్స్తో ఆగ్రహానికి గురయ్యారు. సో పెద్ద ఎత్తున హిందూ సంఘాలు తను చేసిన కామెంట్స్ పట్ల చాలా దరిద్రంగా ఉన్నాయని చెప్పి అంటున్నారు. అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అన్ఫాలో చేస్తున్నారు, రకరకాలుగా వాటిని సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నప్పటికీ అన్వేష్ ప్రవర్తన మాత్రం మారడం లేదు. అన్వేష్ ఇంకా శృతిమించిపోయేలా మాట్లాడుతున్నాడు. పాస్పోర్ట్ అథారిటీకి కూడా ఫిర్యాదు చేస్తానంటున్నారు కరట కళ్యాణి తన పాస్పోర్ట్ని సీజ్ చేసే విషయం పైన. గతంలో కూడా హిందూ దేవతల పైన అన్వేష్ అసభ్యకర కామెంట్స్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో ప్రస్తుతానికి అన్వేష్ ఎటువంటి కామెంట్స్ చేశాడు, ఆయన చేసిన కామెంట్స్ ఏంటి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను నేను. అందరినీ పంపించి మా ఉంచుడు ఎంత ఇన్సల్ట్ అంటే ఏం చేస్తా అంటే మనం చేసిన కర్మ కాదు కదా. మనం ముందు వచ్చిన వాళ్ళు మనకి లాటిన్ అమెరికాలో ఒకే ఒక ఆప్షన్ ఉంది, వీసా అండ్ అరైవల్, అది కూడా పీకేశారు. మనది ఎంత దరిద్రగొట్టి పాస్పోర్ట్ అంటే ఈయన కొడుకుల వల్ల ఎలాగే భారత దేశ పాస్పోర్ట్ని తన చేతిలో పెట్టుకొని ఆయన అంటున్న మాట ఏంటానంటే ఈయన కొడుకుల వల్ల ఎలాగే ఇప్పుడు దేశం వల్ల కాదు నాయక్ దరిద్రపు కొట్టు పాస్పోర్ట్ అంటున్నాడు. పాస్పోర్ట్ అంటే ఈయన కొడుకుల వల్ల ఎలాగే అంటే ఇది దరిద్రపు కొట్టు పాస్పోర్ట్ అనే అంశం కేవలం పాస్పోర్ట్ అంటే ఒక పుస్తకం కాదు, దేశానికి సంబంధించింది. దేశం అథరైజ్ చేసి ఇచ్చినటువంటి వీటి బయట తిరగడానికి అర్హత ఉందని చెప్పి ఇచ్చినటువంటి ఒక పాస్పోర్ట్. ఇట్స్ ఒక రకంగా ఇట్స్ ప్రెస్టీజియస్ వన్ కూడా. బయటికి వాడు వెళ్ళడానికి వాడు అన్ని రకాల అర్హుడే, వాడి మీద ఏం కేసులు ఏం గట్రా లేవు, వాడు తిరగొచ్చడానికి అన్ని రకాల క్రాస్ చెక్ చేసిన తర్వాత 1-2 సార్లు నిర్ధారించుకున్న తర్వాత ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పాస్పోర్ట్ని దరిద్రపు కొట్టు పాస్పోర్ట్ అంటున్నాడు. సో ఇటువంటి ఏదో ఒక క్రింజ్ మాటలు మాట్లాడి, తప్పుడు మాటలు మాట్లాడి దాన్ని సమర్థించుకుంటూ మళ్ళీ ఇంకా వీడియోలు చేసి ఇంకా అసభ్యాన్ని పెంచుతూ ఉన్నాడు అన్వేష్ అనేటువంటి వాదన అందరిలో కూడా ఉంది. సో మనతో పాటుగా కరట కళ్యాణి గారు అండ్ అడ్వకేట్ కృష్ణకాంత్ గారు జాయిన్ అవుతున్నారు. సో ఫస్ట్లీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. రైట్, కళ్యాణి గారు ఏం చెప్తారు అంటే మరి ఇంకా శృతిమించిపోయిందా అన్వేష్ యొక్క ప్రవర్తన? దరిద్రపు కొట్టు పాస్పోర్ట్ అనడాలు, దరిద్రపు దేశం అనడాలు ఏంటి, ఇంకా ఈ ప్రవర్తన మారడం లేదా? ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు, భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వెధవ గురించి పండగ రోజు కూడా మాట్లాడాల్సి రావడం చాలా బాధాకరం ఆ విషయాన్ని. కానీ ఏదైనా సరే చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలన్నట్లుగా వీడికి బుద్ధి రావాలి అంటే ఖచ్చితంగా వాడికి ఖచ్చితంగా ఒక గుణపాఠం నేర్పాలి అంటే మనం చేయాల్సిందైతే మనం ఏ విధంగా వాడిని లాక్ చేస్తే వాడికి గట్టి దెబ్బ తగులుతుందో అలా చేయాలనుకున్నామండి. ఒకసారి మనం దీక్షగా పట్టుకున్నాక వాడు ఎందుకు రాడు, భారతదేశం ఎందుకు రాను అంటున్నాడు, అసలు వాడు చేస్తున్న పనులు ఏంటి అని వాటిపైన దృష్టి పెట్టగా మేము ఆస్ట్రేలియాలో అలాగే మన లిడియా లక్ష్మితో కూడా మేము అంటే బాగానే వాళ్ళందరితో కలిసిమెలిసి మేమందరం కలిసి ఒక యుద్ధాన్ని ప్రకటించామని చెప్పాలి. సో ఆ సమయంలో నాకు ఈ పాస్పోర్ట్ ఇష్యూ ఏదైతే తను మాట్లాడాడో అది బయటపడింది. మన రాజముద్ర, మన భారతదేశ చిహ్నం అండి అది. మన అందరం కూడా భారతీయులు అని చెప్పుకోవడానికి మనకి అథెంటికేటెడ్ సోర్స్ అది ఏది, భారతీయ పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్ ని తీసుకొని వాడు ఇలా చేత్తో పట్టుకొని ఇది దరిద్రగొట్టు పాస్పోర్ట్ అని మన రాజముద్ర కనిపించే విధంగా చాలా భయంకరమైన కామెంట్లు చేయటం వల్ల నేను చాలా మానసికంగా వేదనకు గురయ్యాను. నాలాగే చాలా మంది భారతీయులు కూడా గురవుతూనే ఉన్నారు. నేను ఎందుకు బాధపడుతున్నానంటే అది రాజముద్ర అన్నప్పుడు దాన్ని చాలా గౌరవిస్తాం. పాస్పోర్ట్ ఇచ్చేటప్పుడు కూడా చాలా వెరిఫికేషన్స్ ఉంటాయి. అంత ఈజీగా పాస్పోర్ట్ ఇయ్యరు. వెరిఫికేషన్ చేసి మనకి ఇంటికి పోలీస్ ఎంక్వైరీ చేసి మన తాలూకా క్లీన్ చిట్ ఉందా, మన మీద ఏం కేసులు ఉన్నాయి, మన క్రిమినల్ అఫెన్స్ ఏం చేసామా, ఎలాంటి పరిస్థితులు ఉన్నామని తెలుసుకున్నాక మన బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఇచ్చే ఒక అథెంటికేటెడ్ సోర్స్ ని నువ్వు ఇక్కడి నుంచి వేరే దేశానికి వెళ్ళావంటే కూడా అదే సోర్స్ తో వెళ్ళావు. ఈ రోజు ఆ పాస్పోర్ట్ ని ఇట్లా పట్టుకొని నా రాజముద్రని, నా దేశ భద్రతని, నా దేశ రాజముద్రని తీసుకొని నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే వెధవా, నీకు ఏ విధమైన బాధ్యత ఉందిరా భారతదేశం పట్ల అని అడుగుతున్నానండి వాడిని. కనీసం వాడి తాలూకా ఒక యూట్యూబ్ ఛానల్లో ఆ లోగోలో కూడా భారతదేశ జెండా ఉండదండి, అన్ని జెండాలు ఉంటాయి. వీడికి అసలు భారతదేశం అంటే గౌరవం లేదు, అసలు దేశభక్తి అస్సలే లేదు. ఎటువంటి కామెంట్స్ చేస్తున్నాడో మనం ముందు నుంచి చూస్తున్నాం. అన్ని విధాలుగా మాట్లాడుతున్న వీడికి బుద్ధి రావాలి అంటే ఈ పాస్పోర్ట్ రద్దు చేయించాలి. ఈ పాస్పోర్ట్ రద్దు చేస్తే ఏ దేశంలో ఉన్నా అక్కడ ఆగిపోతాడు. ఇప్పుడు వాడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే ఏదో నేను సంఘ సంస్కర్తని, నేనేదో పోరాటం చేస్తాను, నేను పైన విషయాలన్నీ బయటకు తీస్తాను అని మాట్లాడుతున్న ఈ వెధవ
వాడు మేకపోతు గాంభీర్యం అంటాను నేను. ఎందుకంటే వాడంతటి వాడే నేను ఆపేస్తున్నా ట్రావెల్ వ్లాగ్స్, ఎందుకంటే నన్ను ఏ దేశంలో ఆపేస్తారు నాకే తెలియదు అని మనసులో బాధ. వాడు ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఏ దేశంలో ఒకవేళ ఎల్ఓసి ఇచ్చి ఆపేస్తారో, లేకపోతే ఎక్కడ తెలుగు వాళ్ళందరూ కలిసి కొడతారో, ఏ విధంగా ప్రాబ్లం వస్తుందో తెలియదు. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర స్థావరాన్ని దగ్గర స్థలం వాడు తీసుకున్నాడు, షెల్టర్. ఆ షెల్టర్ లో ఉండి మాట్లాడుతున్నాడు వాడు. వాడిని బయటికి రప్పించాలి, ఈ పాస్పోర్ట్ రద్దు చేయాలి. వాడు ఎల్ఓసి మీద ఇండియాకి రావాలి. ఇండియాకి వచ్చిన తర్వాత ఎవరు ఏం పీకలేరు, ఎవరేం చేయలేరు అనే వాడి మాటలకి వాడికి సమాధానం చెప్పాలని మేము ఒక యుద్ధం ప్రకటించాం. లాయర్ కృష్ణకాంత్ గారు చాలా సపోర్ట్ చేశారు. వారితో పాటుగా కలిసి నేను ఇవన్నీ కలిపి చేస్తున్నామండి. వివిధ అంటే ఇతర దేశాల్లో కూడా వాడి మీద చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, అన్ని విధాలుగా వాడిని లాక్ చేయడానికి. అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయండి. తొందరలోనే వాడు వస్తాడు, రాకుండా అయితే ఆగడు. ఇదే మేము అందరం కోరుకుంటుంది, రావాలి. రైట్, ఒకసారి దగ్గర మళ్ళీ వస్తాను. ఎందుకంటే ఈ ప్రవర్తన మాడలేదు, ఇంకా శృతిమించిపోతుంది. ఇంకా భావ స్వేచ్ఛ ప్రకటన పేరుతో వాడు ఏమన్నా ఫ్రీడమ్ అంటున్నాడు. ఫ్రీడమ్ అంటూ మాట్లాడుతూనే అసభ్య పదజాలాలు ఉపయోగించడాలు, మహిళల పట్ల తప్పుగా మాట్లాడాలని జరుగుతూ ఉన్నాయి. కృష్ణకాంత్ గారి దగ్గరికి వెళ్తాను. కృష్ణకాంత్ గారు, సో ఇప్పటికే కళ్యాణి గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. సో వాటిని కొన్ని సెక్షన్స్ యాడ్ చేయండి అని చెప్పి కూడా మీరు మతంలో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు. 352, 279, 299, 67 ఐటీ యాక్ట్ ఈ ప్రకారంగా నమోదయ్యాయి. సో పోలీసులు కూడా ఇన్స్టాగ్రామ్కి ఏదో లేఖ రాశారు, వాటి నుంచి సమాచారం రాగానే తదుపరి చర్యలు తీసుకుంటారు రకంగా వార్తలు కూడా వచ్చాయి. ఏం జరిగిందంటే ఇక పోలీసులు వాడిని తీసుకురాలేరా? ఏం జరుగుతోంది? ఇంకా ఈ ప్రవర్తన శృతిమించిపోతోంది. మీలాంటి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, కంప్లైంట్స్ ఇస్తున్నారు, సోషల్ మీడియాలో బయట ఎక్కడ చూసినా వాటిపై వ్యతిరేకత పెరుగుతోంది. బట్ ఏం చేయలేకపోతున్నామా? అలా ఏం లేదు సార్. మనోజ్ గారు, ముందుగా మీకు, ఆర్టీవీ ప్రేక్షకులకి, కళ్యాణి గారికి అందరికి భోగి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు మనం ఏదైతే ఇది చేస్తున్నామో ఇదంతా నేను కళ్యాణి గారు ఒక హిందూవాదిగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బీజేపీ లీడర్స్ గా కంటే ముందు ఒక హిందూవాదిగా మేము ఇంత కష్టపడి, ఎందుకంటే నా అన్వేషణ ఛానల్ పెట్టుకొని ఈ అన్వేషణ అతను ఏదైతే హిందూ దేవతల్ని ఇట్లా జుగుప్సాపరమైన భాషతో దుర్భాషలాడుతూ చేసిన వీడియో మీద నేనే కాకుండా, నాకు కళ్యాణి గారికే కాకుండా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతిని ఇవాళ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో, నాట్ ఓన్లీ తెలంగాణ, ఆల్సో మా రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నము, గుంటూరులో ఇట్లా రకరకాల ఈ చోట్ల కూడా అతని మీద ఎఫ్ఐఆర్ నమోదవడం జరిగింది. బట్ ఇవాళ రోజు ఇతని మీద ఒక విధంగా కళ్యాణి గారి ఎఫర్ట్స్ అని మనం అనాలి. ఎందుకంటే ఆవిడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫస్ట్ ఇచ్చిన మాస్టర్ కంప్లైంట్ ఏదైతే ఉందో, మాస్టర్ కంప్లైంట్ ఆధారితంగా ఫస్ట్ పంజాగుట్ట పోలీస్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు రెస్పాండ్ ఇమీడియట్లీ. అంటే ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు ప్రాథమిక దర్యాప్తు మొదలు పెట్టి, అండ్ ఇన్స్టాగ్రామ్ ని వాళ్ళని కూడా అతని ఇన్స్టాగ్రామ్ ఐడిని అవి అడగడము, దాని పరంగా ఒఫీషియల్ లెటర్స్ రాయడం, అప్లికేషన్స్ పెడతాం, ఇవన్నీ చకచకా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో దీని అనుసంధానంగానే ఇప్పుడు ఎలాగో ఈవిడ కళ్యాణి గారి కేసు ముందుకెళ్తుంది కాబట్టి ఫాస్ట్ గా. సో ఇందులోనే మనం ఇంకా అదనపు సాక్ష్యాలు